వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రైతు భరోసా పైన ఇటు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తుంది. అలాగే జిల్లాల వైజ్ గా హరీష్ రావు గారు కూడా పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఎందుకు వెయ్యడం లేదు? రైతు భరోసాకు సంబంధించి గతంలో బడ్జెట్ సమావేశాల్లో కూడా సపరేట్ గా తీసి పెట్టారు కదా. సో ఇక్కడ రైతు భరోసా వేయడానికి రావట్లేదు, కానీ 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెడతాం, తర్వాత కొత్త ఆర్టిఫిషియల్ బీచ్ పెడతాం అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో రైతులకు సంబంధించిన వారు పెట్టుబడి పైసలు ఇవ్వండి, అంతేగాని మేము ఎక్స్ట్రా ఏం అడగట్లేదు కదా. సరే 15,000 ఇవ్వకపోయినా 12,000 రూపాయలన్నా ఇవ్వండి. 12,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఎందుకు ప్రభుత్వానికి మనసు ఒప్పట్లేదు? ఎంతసేపటికి బీఆర్ఎస్ అప్పులు చేసింది మేము తీరుస్తున్నాం అని చెప్పేసి చెప్పే బదులు, సో గతంలో కూడా అప్పులున్నా కూడా ఏ ఒక్క పథకం ఆగలేదు కదా. ఇప్పుడు దళిత బంధు లాంటి పథకాలు కూడా ఇక్కడ రావట్లేదు. అండ్ రైతు బీమా కూడా అప్పుడు నెల రోజుల్లో వస్తే ఇప్పుడు 3-4 నెలల సమయం పడుతుంది. కళ్యాణ లక్ష్మి కూడా అప్పుడు ఒక 3-4 నెలలు వస్తే ఇప్పుడు 6-7 నెలలు అవుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి రైతు భరోసా వేసే ఉద్దేశం అసలు సీఎం గారికి ఉందా లేదా ఒక్కటన్నా కన్ఫర్మ్ చేసుకుంటే వారు ఆశలు పెట్టుకోవాలా ఆశలు పెట్టుకోవద్దా అని చెప్పేసి ఆలోచిస్తారు కదా. అటు ఇచ్చి ఇవ్వకుండా ఎలక్షన్స్ కోడ్ అయిపోయిందాడే 17, 18, 19వ తారీఖు వరకు ఇస్తామన్నారు. దాదాపుగా ఈరోజు 21, 22 వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోతే ఇంకెప్పుడు వేస్తారు? పిఎం కిసాన్ పైసలు కూడా 27వ తారీఖు వేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ రాష్ట్రం ఎందుకు రైతు భరోసా పైన సపోర్ట్ చెయ్యట్లేదంటూ కూడా హరీష్ రావు గారు జిల్లాల వ్యాప్తంగా అండ్ కొన్ని చోట్ల రైతులకు సంబంధించి ధర్నా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మరి రైతు భరోసా వేస్తారా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.